నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఈ ఆటలుగా మెరుగైన పారిశుద్ధ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ మంత్రి కందుల దుర్గేష్. మలిసాల జెడ్పీహెచ్ఎస్ లో అదనపు తరగతి గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. P4 కార్యక్రమంలో భాగస్వామ్యమైన సాయి హాస్పిటల్ పిల్లల భవిష్యత్తుకు సమాజం తోడు కావాలన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి, మాజీ ఎంపీ మార్గని భరత్రాం డిమాండ్. తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంటింటి నుండి చెత్త సేకరణ ప్రక్రియల్ని పటిష్టం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 44 విద్యుత్తో నడిచే ఈ ఆటోలను మంజూరు చేసింది. ఒక్కొక్కటికి 3,18,400 రూపాయల చొప్పున 1,40,09,600 రూపాయల విలువైన 44 ఈ ఆటోలు తూర్పుగోదావరి జిల్లాకు మంజూరయ్యాయి. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్లతో కలిసి జిల్లాలోని 11 మండలాల పరిధిలోని 37 గ్రామ పంచాయతీలకు ఈ ఆటోలను పంపిణీ చేసినట్లు జెండా ఊపి వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అన్ని గ్రామాలు పట్టణాల్లో చురుగ్గా సాగుతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవాళ పరిశుభ్రతకి, పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నటువంటి సందర్భం మన అందరికీ తెలిసిందే. ప్రతి 3వ శనివారం కూడా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని మొత్తం రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కార్యక్రమం ఇవాళ అన్ని ప్రాంతాల్లోనూ కూడా, అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో కూడా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంది. ఒక సదుద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాను రాను నెమ్మదిగా ప్రజల అవగాహన కూడా పెరిగి, ప్రజల భాగస్వామ్యంతో ఒక మంచి కార్యక్రమంగా రూపుదిద్దుకుని అంతిమంగా పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా చేయాలని, స్వర్ణాంధ్రగా చేయాలని, 2047కి మన వికసిత్ భారత్ లాగే స్వర్ణాంధ్రాన్ని కూడా తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఈ 6 నియోజకవర్గాలకు గాను ఇంచుమించుగా 1,40,09,600 రూపాయలు కిమ్మత్తుతోటి 44 ఈ ఆటోస్ని నియోజకవర్గాలన్నింటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజమండ్రి రూరల్కి 12, అదేవిధంగా కొవ్వూరికి 9, నిడదవోలుకి 8, గోపాలపురానికి 4, మండపేటకు 4, ఇలాగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ ఆటోలని ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ను ప్రత్యేకించి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, పెట్రోలు, డీజిల్ వల్ల వచ్చేటువంటి కాలుష్యం నుంచి ఒక పక్కన మన ప్రాంతాన్ని కాపాడుకోవడంతో పాటు మరో పక్కన ఈ ఆటోలు నడిపేటువంటి వారికి లాభసాటిగా ఉండే విధంగా కూడా ఖచ్చితంగా పెట్రోలు, డీజిల్ కంటే కూడా ఈ ఆటోలు తక్కువ ఖర్చు అవుతుంది, తద్వారా వాళ్ళకి లాభాలు వస్తాయనేటువంటి ఆలోచన కూడా చేసి ఒక చక్కటి వెహికల్స్, ఒక 6 సెగ్రిగేట్ చేయడానికి వీలుగా ఉండేటువంటి టబ్స్ తోటి ఆ వెహికల్లో పెట్టుకుని వెళ్ళటం, ఇంట్లో ఉండేటువంటి తడి చెత్త, పొడి చెత్త మాత్రమే కాకుండా హానికరమైనటువంటి చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సెపరేట్ చేసుకోవడానికి అలా సెగ్రిగేషన్ చేసుకుంటూ మొత్తంగా స్వచ్ఛమైనటువంటి గ్రామాలని, స్వచ్ఛమైనటువంటి పట్టణాలని తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. దీంట్లో భాగంగా ఇవాళ 44 ఈ ఆటోలను ఇవ్వడం ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని పెంచుకుని, దాంతోపాటు ఇందాక జేసీ గారు చెప్పారు,
ఇవాళ ప్రత్యేకించి ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరంలో మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా సంచాలకులు ఆదేశాలు, భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది ప్రపంచ థీమ్ హెపటైటిస్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ కు అనుగుణంగా నిర్వహించిన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఎస్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Even though they are not vaccinated, you are entered in the third MBBS also. Some of the people, my children, I am having 3 children, 2 are doing MBBS, third year at Vijayawada SMC and second child is at GMC Yeluru. So just 6 months back I have vaccinated against the NPV. So I want to vaccinate them against the hepatitis B also. So I am requesting all the students to vaccinate against the hepatitis B if you are vaccinated even though in the childhood. Thank you sir. Very well. Okay. Non-medical friends కూడా ఉన్నందువల్ల నేను తెలుగులో చెప్తాను. There are 5 diseases A, B, C, D, E. A, B, C, D, E అనేది హెపటైటిస్ ఇన్ని రకాలు ఉన్నాయి. దాంట్లో 2 కారణాల వల్ల వస్తున్నాయి. ఏంటది? మీకు వాటర్ కంటామినేషన్ వల్ల సాధారణంగా వచ్చే హెపటైటిస్, దానికి అందరూ కూడా పసర మందులు తీసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో హ్యావ్ టు బ్రేక్ ఇట్ డౌన్. అది మిత్. అంటే పసర మందులు తీసుకుంటే తగ్గుతుంది అన్నది ప్రజల్లో సమాజంలో అట్లా ఉండిపోయింది. దాన్ని బ్రేక్ చేయాలి. దానివల్ల కాంప్లికేషన్స్ అయ్యి హెపాటిక్ కోమాలో కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల సామాన్యంగా వచ్చేది ఫీకో ఓరల్ కంటామినేషన్, త్రాగునీటి కలుషితం, ఫీకల్ మ్యాటర్తో కలుషితం అవ్వడం వల్ల వచ్చేది. అది ఈజీలీ ప్రివెంటబుల్ ఇఫ్ యూ బ్లాక్, ఇఫ్ యూ సెగ్రిగేట్ వాటబుల్ వాటర్ అండ్ హ్యాండ్ వాషింగ్ ప్రాక్టీసెస్ చేస్తే అది తగ్గిపోతుంది. 90% is hepatitis A. Hepatitis B is severe disease by systemic blood transfusions and needle pricks అందరికీ తెలిసిందే. అవన్నీ అవాయిడ్ చేయాలి. వ్యాక్సిన్స్ ఎన్ని ఉన్నాయి? హెపటైటిస్ B ఉంది, A కూడా ఉందా? సో ఏకి బికి కూడా 2 వ్యాక్సిన్స్ ఉంటాయి. ఏకి తీసుకుంటే ఏకి కంట్రోల్ అవుతుంది, బికి. రాజమండ్రి ఇన్నిస్పేటలోని చారిత్రాత్మక శ్రీ శ్రీ పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ రాజమహేంద్రి, విద్యా సంస్థల అధినేత డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ టీకే మాట్లాడుతూ కన్నమాంబ పోలమాంబ అమ్మవారి చరిత్రను, విశిష్టతను వివరించారు. రాజమండ్రిలో రెడ్డిలు 7 పేటల్లో ఉన్నారని, వారికి రాజకీయ సామాజిక గుర్తింపు లేదని అన్నారు. విద్యాపరంగా రెడ్డిలకు అవసరమైన సహాయం వారి బిడ్డలకు అందిస్తామని, ఏ సమస్య వచ్చినా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ టీకేను జాతర కమిటీ నేతలు అప్పారావు, సరగడ సూరిబాబు, ధర్మాల వెంకటరమణ, కల్లాపల్ రెడ్డి, సభ్యుల సుబ్బారెడ్డి, నరసింహమూర్తి ఘనంగా సత్కరించారు. ఈ రాజమండ్రిలో సెటిల్ అయిన తర్వాత మరి పోలమాంబ సోదరైనటువంటి కన్నమాంబ రెడ్డిల కుటుంబంలో పుట్టింది కాబట్టి ఆవిడ్ని వాళ్ళ యొక్క కులదైవంగా, గ్రామదేవతగా ఎంచుకుని 128 సంవత్సరాల నుంచి రాజమండ్రిలో పూజలు చేస్తున్నారు. మరి ఆవిడ కనుగరించి వీళ్ళందరికీ కూడా ముందు విద్యారకంగా వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళాలి. చాలామంది పిల్లలు ఇక్కడ చదువు లేక ఏదో 10 పాస్ అవ్వకుండానే చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ అయిపోతున్నారు. నేను వీళ్ళకి మొదటి నుంచి కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు బాగా చదివించండి పిల్లల్ని. మీరు చదివించడానికి ఎవరికైనా సరే ఇబ్బంది ఉంటే, మా పిల్లల్ని ఎలా చదివించాలనుకుంటున్నాం, నేను చదివించలేకపోతున్నానంటే నా దగ్గరికి ఎవరు తీసుకొచ్చినా సరే వాళ్ళకి చదువుకునేటానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ కూడా చేస్తానని చెప్పి గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడైనా చెప్తాను. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానం పెట్టండి. అంటే మీరు ఇంజనీర్ చదవాలన్నా, డాక్టర్ చదవాలన్నా ఫీజు ఏం కట్టక్కర్లే. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పిల్లల్ని చదివించుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు పిల్లల్ని డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ చదివించుకున్నట్లయితే ఆటోమేటిక్గా కుటుంబం, బంధువులు అందరూ కూడా డెవలప్ అవుతారు. కుటుంబంలో ఒక ఇంజనీర్ కానీ ఒక డాక్టర్ కానీ వస్తే ఆ కుటుంబం అంతా కూడా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. మీరందరూ కూడా పిల్లలు బాగా చదివించండి. అలాగే
డాక్టర్ చేయాలా ఇంజనీరింగ్ చేయాలా అని ఆలోచన చేసి అవి చదివించడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎవరికైనా సరే ఈ 7 పేటలో మరి నేను గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఈ 7 పేటల్లో ఎవరికి ఏం అవసరం వచ్చినా ఏ టైంలో అయినా సరే నేను అన్ని రకాలుగానూ అండదండలుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పోలవరం కాలువ నుండి గోదావరి నీటిని ఏలేరులోకి అనుసంధానించే సూయిస్ నిర్మాణ పనుల్ని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మంగళవారం కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏలేరు గోదావరి అనుసంధాన సూయిస్ నిర్మాణం ప్రారంభమైందని, అనంతరం వైసీపీ ప్రభుత్వం దాన్ని నిలిపివేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. ఈ సూయిస్ ద్వారా జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో 53,000 ఎకరాలకు సాగునీరు అందనుందని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్ని మరింత వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. జగ్గంపేట మండలం మల్లిసల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన బడి మన భవిష్యత్తు నిధుల ద్వారా 67.51 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదుల్ని జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. విద్యా కమిటీ చైర్మన్ జొన్నాడ వీరబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. విద్యారంగంలో సమూల మార్పులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ గదులు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినారు. కావున మనం భవిష్యత్ పౌరులైనటువంటి విద్యార్థులు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సు. చాలా సంతోషం. ఈరోజు అంతా విద్యార్థుల మయాన్ని గడిపేటటువంటి అవకాశం నాకు దక్కింది. ఉదయం క్రీడా ప్రాంగణంలో విద్యార్థులతో, క్రీడాకారులతోటి గ్రిక్స్ పోటీస్ ఏదైతే అమరావతి ఛాంపియన్షిప్ అనేటటువంటి కార్యక్రమాన్ని మన ఊరు పక్క ఉన్నటువంటి రాజపూడిలో ప్రారంభించడం జరిగింది. అక్కడ పిల్లలతో ఒక గంట గడిపారు. అదే రకంగా ముద్దులకించే చిన్న పిల్లలతోటి మల్లిసాల్లో అంగన్వాడీలో గడిపారు. ముద్దుగా వాళ్ళు మాట్లాడుతూ
నాకు బ్లెస్సింగ్ చెప్తుంటే ఎంతో ఆనందం అనిపించింది. అలాగే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మీతోటే గడుపుతున్నాను. నా పక్కన ఉన్నటువంటి అప్పన్న గారు ఎప్పుడో టైం అయిపోయి వెళ్ళిపోదాం అంటాడు. నేను మాట్లాడినట్టు 3 మాటలు మాట్లాడేసి వదిలేసాడు. కానీ నాకు ఎంతసేపు అయినా మీతో గడపాలి, మీతో ఉండాలి అంటున్నా. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు వస్తారు, ఆ పని ఈ పని అని మమ్మల్ని ఇది చేసుకుంటా ఉంటారు. చేస్తే సంతోషింటారు, చేయకపోతే తిట్టుకుంటారు. మీకు ఆ కల్మషం లేదు. ఎంతో గొప్పగా చూస్తారు మనిషి ఇంట్లో. అటువంటి మీతో గడిపినందుకు చాలా ఆనందంగా ఉంది. అందులో ఒక విద్యాలయాన్ని నా చేత 8 గదులు అన్ని రకాల వసతులతోటి ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా చెప్పుకోవాలంటే ఇంకా ఎక్కువగా, ఎందుకంటే అలా స్పేస్ ఉండదు. ఆడుకోవాలంటే ఆ ప్రైవేట్ పాఠశాలలో 20 గదుల్లో కూర్చోబెడతారు, 60 మందిని కూర్చోబెట్టి ఒకరినప్పుడు ఉపన్యాసం ఇస్తారు. ఇక్కడ ఫ్రీ బర్డ్స్, స్వేచ్ఛాయుత వాతావరణంలో మీరు ఇక్కడ విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉంది, ఆడుకోవడానికి అవకాశం ఉంది. P4 కార్యక్రమం సందర్భంగా మలిషల గ్రామంలోని 3 అంగన్వాడీ కేంద్రాలని అభివృద్ధి చేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఐసీడీఎస్ సిడిపిఓ పూర్ణిమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు మరియు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు సమాజం కూడా భాగస్వామ్యం కావాలనే గొప్ప ఉద్దేశంతో P4 కార్యక్రమం అమలవుతుందని తెలిపారు. మలిషల అంగన్వాడీ కేంద్రాన్ని సాయి హాస్పిటల్ యాజమాన్యం సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. మరి ఆయన సహకరించినందుకు విజయ్ కుమార్ గారికి, హాస్పిటల్ యాజమాన్యానికి అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. మీ ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారా? మాట్లాడు చెప్పాలి కదా. సొమ్ము మంది సోకెళ్ళదు అని చెప్పు. ఈరోజు చాలా ఆనందదాయకం. ఇంకా మరి ఎంత అభివృద్ధి మన ఊరికి ఇంకా కావాల్సిన ఎమ్మెల్యే గారు చెప్తారు. చాలా ఇవ్వాలి కానీ మన ఊరికి ఇవ్వాలి కదండి. ఎవరు? విజయ్ కుమార్ 2047కు సంబంధించి, అదేవిధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు స్వర్ణాంధ్ర 2047 అని 2047కి మనకు అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాల ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి వాళ్ళ గారి మార్గదర్శకత్వంలో మన శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి సూచనల మేరకు మార్గదర్శి అయినటువంటి సాయి కుమార్ గారు మనకు మార్గదర్శిగా ఇక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్స్ ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే మనకి 0 పావర్టీ ఉంటుంది. P4 అంటే మనకు పేదరికం లేని మనకు రాష్ట్రంగా, పేదరికం లేని మనకు నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు, శాసనసభ్యుల వారు మొదటగా ఏ గ్రామాన్ని దత్తత తీసుకోవాలంటే మల్లెశాల గ్రామాన్ని అని మొదటగా వాళ్ళు సూచించారు. అందులో భాగంగానే మన అంగన్వాడీ సెంటర్స్ 3 అంగన్వాడీ సెంటర్స్ ని కూడా తీర్చిదిద్దాలి. ఆధునికమైనటువంటి జగ్గంపేటకు నూతన అంటే మోడల్ అంగన్వాడీ సెంటర్స్ గా తీర్చిదిద్దాలనే వారి ఉద్దేశంతో మార్గదర్శిగా ముందుకు వచ్చి సాయి హాస్పిటల్ వారు మనకు 3 కాంపౌండ్ వాల్స్ ను, అదే విధంగా సామాగ్రి పిల్లలకు ఆట వస్తువులు, తర్వాత RO ప్లాంట్, లైట్స్, వివిధ రకాలమైన సామాగ్రిని మనకి ఇక్కడ అందించడం జరిగింది. సో ఇందులో భాగంగానే మీరు తదుపరి అంగన్వాడీ అసలు చూడడం. సో వాటిలో భాగంగానే మనకు సీఎం కార్యాలయం నుంచి బాబు చేసి ఇక్కడ జరిగినటువంటి ఏమేమి కార్యక్రమం ఉన్నది వాళ్ళంతా వీడియో షూట్ చేసి ఒక సక్సెస్ స్టోరీగా తీసుకుంటామని చెప్పారు. ఇంతటి మహోత్తరమైన కార్యక్రమం తీసుకొచ్చినటువంటి జ్యోతుల నెహ్రూ గారికి, అదేవిధంగా సాయి హాస్పిటల్ బృందానికి స్వర్ణాంధ్ర 24/47 తరఫున నాతో వచ్చినటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా సోదరులకి, పత్రికా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం ప్రధానంగా
పిల్లవాడి యొక్క భవిష్యత్తుకి ఏది అవసరమో దాన్ని ఉద్దేశించి ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఒకటి హై స్కూల్ ప్రారంభోత్సవం, స్కూల్లో కట్టినటువంటి బిల్డింగ్ ప్రారంభోత్సవం. హై స్కూల్ అంటే కొత్తగా మళ్ళీ రాలేదు, ఎప్పుడో వచ్చింది. అలాగే ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 పథకాన్ని ఇచ్చి సమర్థులైనటువంటి వ్యక్తులను ఎంచి గ్రామాలను దత్తకిచ్చి ఆ దత్తత ద్వారా P4 పథకంలో వ్యక్తిగతంగాను కమ్యూనల్ గాను కార్యక్రమాలు చేసేటటువంటి సమర్థులను ఎంపిక చేసుకుని P4 పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆయన ఒక కార్యక్రమాన్ని ఇచ్చాడు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మలిసాల్లో మనం 3 అంగన్వాడీ భవనాల్ని తీర్చిదిద్దుకోవడం జరిగింది. దీనికి నా ముందు మాట్లాడినటువంటి మిత్రులు చెప్పినట్టుగా సాయి హాస్పిటల్ ఏదైతే ఉందో మరి విజయ్ కుమార్ సహకారంతో ఈ P4 పథకంలో ఆయన్ని మార్గదర్శిగా పెట్టుకుని ఇక్కడ మొట్టమొదట ఈ 3 అంగన్వాడీ కేంద్రాలని కూడా పునర్వ్యవస్థీకరించడం, దానికి కావలసినటువంటి పిల్లలకు కావలసినటువంటి అన్ని రకాల ఆట వస్తువులు కానీ కూర్చోవడానికి కానీ అలాగే అన్నీ కూడా సమకూర్చినటువంటి పరిస్థితి. నిజంగా ఈ P4 పథకం పెట్టడమే ఉన్నవాడు లేనివాడికి చేయూతనివ్వాలి అనేటటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి పెట్టినటువంటి కార్యక్రమం ఇది. అందులో భాగంగా నేను ఫోన్ చేసి అడిగిన వెంటనే మరి విజయ్ కుమార్ కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్లో గల అన్న క్యాంటీన్లో మల్లెపల్లి గ్రామ మాజీ గ్రామాధికారి కీర్తిశేషులు తోలెట్టి రామయ్య పార్వతి గార్ల 17వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం మండల అధ్యక్షులు జీనుమణి బాబు, కాపు సంక్షేమ సంఘ అధ్యక్షులు మీసల చిన్నబాబు, పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ బండారు రాజా, తెలుగు యువత అధ్యక్షులు రాయి సాయి, మాజీ ఎంపీటీసీ సభ్యులు వేములకొండ జోగారావు చేతుల మీదుగా ఉచిత భోజనాన్ని ప్రజలకు వడ్డించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మల్లెపల్లి గ్రామంలో మున్సిపుగా అత్యున్నత సేవలు అందించిన తోలెట్టి రామయ్య మధుర స్మృతులు మరవలేమనే వారి ఆశయాల్ని అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈరోజు జగ్గంపేట అన్న క్యాంటీన్లో తోలెట్టి రామయ్య గారు మాజీ గ్రామాధికారి మల్లేపల్లి వారు శ్రీమతి పార్వతి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు అన్న క్యాంటీన్లో భోజనాలు ఉచితంగా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 17వ ఇది వర్ధంతి. అయితే ఇప్పటి వరకు మేము 16 సంవత్సరాలు కూడా బడిలో పెట్టాము, గుళ్ళో పెట్టాము, చాలా చోట్ల పెట్టాము భోజనాలు. అయితే ఈవేళ అన్నా క్యాంటీన్లో పెట్టింది నిజంగా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే బడిలో పెడితే హిందువులు మాత్రం తింటారు, స్కూల్లో పెట్టిన ఆ ఏరియా ప్రాంతంలో ఉన్న స్కూల్లో వాళ్ళు వచ్చి తింటారు, అలాగే గుళ్ళో పెడితే హిందువులు తింటారు. అంతేకాకుండా ఇక్కడైతే అష్టాదశ వర్గాలు అలాగే మరి చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని కూడా వచ్చి భోజనం చేసి మాకు చక్కటి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ భోజనం చేసినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే పిలిచిన వెంటనే ఇక్కడికి మా యొక్క మరి పార్టీ నాయకులు, మా కుటుంబ సభ్యులు, వాకర్స్ సభ్యులు, పెన్షనర్ సభ్యులు, నా మిత్రులు మరి అందరూ కూడా వచ్చారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలో జరిగిన డిఎస్సీ నియామకాల విషయంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, వీటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గని భరతరాం డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు మార్గని భరతరాం ఆధ్వర్యంలో డిఎస్సీ అక్రమాలపై నీట్ పరీక్షలో జరిగిన తప్పుల బాధ్యులపైన నిరుద్యోగ భృతి తక్షణమే అమలు
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పార్టీ యువజన విద్యార్థి విభాగాలు నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక విఎల్పురం మార్గాన్ ఎస్టేట్స్ వద్దకు భారీ ఎత్తున చేరుకునే యువత, వైసీపీ నాయకులు, కార్యకర్తల్ని పోలీసులు ర్యాలీ నిర్వహించకుండా అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వము ఎలాగైతే తలొగ్గి నీట్ పరీక్ష పేపర్ లీక్ జరిగిందో అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం జరిగింది. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి అని పేరు చెప్పి ఒక దగా డిఎస్సిగా 3.5 లక్షల మంది విద్యార్థుల యొక్క ఆశల్ని అడియాసలు చేశారు. ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ వ్యక్తి ఉన్నాడో అతనికి పూర్తి స్థాయిగా క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా తెలుసు అనేది ఆరోపణ. అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతను ఒక్కడే చూసి రాసాడా, ఎంతమందికి లీక్ చేశాడనేది మా తాలూకా ప్రశ్న. దీనిపైన సమగ్రమైన సిబిఐ ఎంక్వైరీ జరిగితే నిజాలు బయటకు వస్తాయి. ఇవాళ స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి ఎన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారనండి? సుమారుగా 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగానికి కూడా అమ్ముకున్న పరిస్థితులు. ఎక్కడైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగితే దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ లేకోకుండా హారిజాంటల్గా 3% రిజర్వేషన్ ఏ స్థాయిలో కల్పిస్తారు? ఇవాళ పూర్తి స్థాయిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. గతంలో జగనన్న 1,20,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడైనా చిన్న ఆరోపణ వచ్చిందండి? అంత పారదర్శకంగా ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 1,20,000 ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళు 16,000 ఉద్యోగాలకి 3 చెరువులు నీళ్ళు తగ్గించి ప్రజలను అందరినీ కూడా మోసం చేసిన వైనం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే తలగొగ్గిందో అక్కడ కేంద్రంలో ఎన్డీఏ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ తలొగ్గి ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడుకు కొడుకైనంత మాత్రాన ఇతనికి ఏమన్నా ప్రత్యేక న్యాయము, చట్టాలు ఏమన్నా ఉంటాయండి? ఖచ్చితంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు అందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇవాళ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. వీళ్ళంతా ఎవరండి? జెన్జీస్ కాదా వీళ్ళంతా కూడా? గతంలో 2014లో కూడా ఇదే రకమైన హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి జెన్జీస్ని మోసం చేశారు. ఎప్పుడు కూడా మోసం చేశారు. 18 సంవత్సరాలు దాటిన మహిళలు వీళ్ళంతా ఎవరండి? జెన్జీస్ కాదా? ఫీజు రియంబర్స్మెంట్ మోసం చేసి ఇవాళ తల్లిదండ్రులు అప్పుల పాలవుతూ ఉన్నారు. ఆ విద్యార్థులు ఎవరండి? వాళ్ళు జెన్జీస్ కాదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు యువత యొక్క ఆగ్రహానికి గురి కాబోతా ఉన్నారు. వీళ్ళ ఉండవల్లి ప్యాలెస్ని కూడా ముట్టడించబోతాము. భవిష్యత్తులో బేషరతుగా నారా లోకేష్ క్షమాపణ చెప్పిన తర్వాత కానీ ముందరకు వెళ్ళడానికి వీల్లేదు. ఈ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ ఆటలతో మెరుగైన పారిశుద్ధ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ, మంత్రి కందుల దుర్గేష్. మలిసాల జెడ్పీహెచ్ఎస్ లో అదనపు తరగతి గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. P4 కార్యక్రమంలో భాగస్వామ్యమైన సాయి హాస్పిటల్, పిల్లల భవిష్యత్తుకు సమాజం తోడు కావాలన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి, మాజీ ఎంపీ మార్గని భరత్రాం డిమాండ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.